డిఎస్సీలో అవకతవకలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని కర్నూలులో విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాయలసీమ యూనివర్సిటీ వద్ద మెగా డిఎస్సీ దగా డిఎస్సీ అంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మెగా డిఎస్సీ పేరుతో 16,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్న ప్రభుత్వం కూటమి నాయకులకే ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారని వాపోయారు. డిఎస్సీ నియామకాలపై సిబిఐ విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నారా లోకేష్ రాజీనామా చేయకుంటే ఢిల్లీలో లాగానే ఆంధ్రప్రదేశ్లో కూడా యువత రోడ్లపైకి వస్తుందంటూ విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. మెగా డిఎస్సీ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతికంగా బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. మేము దీన్ని స్వాగతిస్తాము. అదే తరహాలోనే రాష్ట్రంలో కూడా ఇప్పటికే విద్యార్థులకు విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి ఈ రాష్ట్రంలో తల్లిదండ్రులకు అనేక హామీలు ఇచ్చారు నారా లోకేష్ గారు. వాటిని పరిష్కరించలేని పరిస్థితుల్లో జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని చెప్పారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు. మెరుగైన విద్యను అందిస్తామన్నారు. దాంతో పాటు నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి బాధ్యత ఈ నారా లోకేష్ గారు తీసుకుంటారని చెప్పారు. మరి ఎక్కడ కూడా తీసుకోవడం లేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది. దీనికి బాధ్యత వహిస్తూ తక్షణమే మీరు రాజీనామా చేసి దిగిపోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇస్తూ లంచాలు తీసుకుంటూ అధికారులు ప్రభుత్వమే చెప్పినటువంటి మాట అధికారులు వినాలని చెప్పేసి ఫెజర్ చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇక్కడ జాబులు వచ్చాయి, కానీ నిజాయితీగా పరీక్షలు రాసిన వాళ్లకు ఉద్యోగాలు రాలేదు. ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఉద్యోగం వచ్చని చెప్పేసి అంటా ఉన్నారు. ఏదైతే నష్టపోయిన డిఎస్సీ విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేస్తా ఉంటే ఈ ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రికి పట్టలేదు. ఇప్పటికైనా మేము ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాజీనామా చేయకపోతే ఎట్లయితే ఢిల్లీలో జరిగిందో దానికి మింతగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విద్యార్థులు, యువతలు, ప్రజా సంఘాలుగా పెద్ద ఎత్తున ఉద్యమానికి మేము శ్రీకారం చుడతాం. నీ రాజీనామా చేసేంత వరకు మేము ఇస్తాం. కేంద్ర ప్రభుత్వంలో ఏ విధంగా అయితే జరిగిందో అదే కోణంలోనే రాష్ట్రంలో కూడా ఈ పాలకులు వ్యవహరించే తీరుకు వ్యతిరేకంగా జంతర్ మంతర్లో ఏ విధంగా అయితే జరిగిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే విధానంతో వివేచన యువత ఎగిసిపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే కోణంలోనే మనం డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఆయన యువత పట్ల యువతను ప్రశ్నించమంటాడు వ్యవస్థల పైన, కానీ ఆయన యువతను చిన్న చూపు చూస్తూ దేశ సమగ్రతతో కోల్పోయే విధంగా యువత వ్యవహరిస్తున్నారనేది మేము పూర్తిగా యువతగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా నీ వ్యవహార శైలి మార్చుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఇటు జాబ్ నోటిఫికేషన్లు సరిగ్గా లేవు. ఈ డిఎస్సీలలో వివిధ రకాల కోటాల్లో ఎంపికైనటువంటి వారు వాళ్ళ కూటమి ప్రభుత్వం వాళ్ళే. ఈ విధంగా చేస్తే ఈ వ్యవస్థపై నమ్మకం పోతుంది. ఈ మెగా డిఎస్సీలో ఏవైతే అవకతవకలు జరిగాయో దీన్ని సరిచేసేలాగా మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది మనం చూసినట్లయితే ఏదైతే మెగా డిఎస్సీ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై బాధ్యత వహించి నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో జంతర్ మంతర్ కి మించి ఎక్కువగా ఉద్యమాలు ఈ యొక్క రాష్ట్రంలో జరగబోతాయంటూ విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.